తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై. అభిరుచి మీ అభిరుచి. మహాగణపతే నీ మహిమా మహాగణపతే నీ మహిమా మహాగణపతే నీ మహిమా మహాగణపతే నీ మహిమా లెంతని పొగడ నా తరమా మహాగణపతే. గుహాదాస పాద సేవకా గుహాదాస పాద సేవకా అడిగిన వరములిచ్చుటకిది సమయమయ్య మహాగణపతే నీ మహిమా లెంతని పొగడ నా తరమా మహాగణపతే. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పాడ్ బై అతిథి రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు పండుగ కాబట్టి అభిరుచి మంచి మంచి వంటలే కాదండి, ఒక అద్భుతమైన సెలబ్రిటీతో సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వంటలేంటో మన గెస్ట్ ఎవరో చూసేద్దామా? మన అభిరుచికి ఒక అతిథి రాబోతున్నారు అనుకున్నాం కదా, తనెవరో కాదండి, ఎన్నెన్నో మంచి మంచి పాటలు పాడి మీ అందరి మనసు దోచుకున్న బ్యూటిఫుల్ సింగర్ ప్రణవి. పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ ప్రణవి. హలో, హాయ్. హాయ్ ప్రణవి. హాయ్. ముందుగా అభిరుచికి స్వాగతం, అలాగే నీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ అభిరుచి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, ఈటీవీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, సో ముందుగా ఈ రోజు పండుగ. వినాయక చవితి అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం కదా, ఫేవరెట్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ రోజు నువ్వు ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉంది అంటే మేము మంచి మంచి డిషెస్ నేర్చుకోవచ్చు అండ్ అలాగే తినొచ్చానా? నేను కూడా తినొచ్చు. అదే అదే నువ్వు మంచిగా రాజుగారు చేసి పెడితే తినొచ్చు కాబట్టి హ్యాపీ అనమాట. మాకెందుకు హ్యాపీ చెప్పు? ఎందుకు అంటే నీకు మంచి మంచి పాటలు పాడతావు కాబట్టి. సో మనకి వినాయకుడికి సాంగ్స్ అంటే అందరికీ కూడా దేవుళ్ళకి పాటలు అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి ఈ పండుగ రోజు నువ్వు మా కోసం మంచి మంచి సాంగ్స్ పాడాలి. ఓకే, తప్పకుండా తప్పకుండా. సో మరి నువ్వు వంటలు చేయాలి అంటే ఈ రోజు నీకు కొంచెం హెల్ప్ కావాలి కదా, మా షెఫ్ వచ్చేస్తే నీకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో కాబట్టి మన రాజు గారిని ఇన్వైట్ చేసేద్దామా, షెఫ్ ని? ఓకే, షెఫ్ రాజు గారు, ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. రాజు గారు, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడేమో వంటలు చేయడానికి రాజు గారు రెడీ, ఇక్కడేమో పాటలు పాడడానికి ప్రణవి రెడీ, నేను కూడా రెడీ. ఇంకా లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. సో ముందుగా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు. కాబట్టి మన అతిథి కోరిన వంటని ఫస్ట్ మనం చేసి పెట్టేద్దాం. ఆ తర్వాత ప్రణవి కూడా చేస్తుంది, అది కూడా ఉంది. ఓకే, సో ప్రణవి, ఏ రెసిపీ కావాలి నీకు? నాకు బేసిక్ గా తిండంటే చాలా చాలా ఇష్టం. మీరు ఏం పెట్టినా తింటాను. కాకపోతే నేను మంచిదన్నా ఆలోచించే లోపల రాజు గారు ఏదైనా మంచి అంటే ఫస్ట్ చాయిస్ రాజు గారికి ఇచ్చేద్దాం. ఓకే రాజు గారు, సో తనకి తిండంటే బేసిక్ గా బాగా ఇష్టం అంట. సో మనకి ఇలాంటి అతిథులు దొరకడం యాక్చువల్లీ చాలా లక్కీ. మనం ఏం చేసి పెట్టినా ఇష్టంగా తింటారు కదా. సో ఈ రోజు పండుగ కాబట్టి ఈ పండుగలో అంటే స్పెషల్లీ మనం తయారు చేసుకునేలాగా ఏమన్నా ఉంటే చేసి పెట్టండి రాజు గారు. సో స్వామివారికి ఇష్టం అంటారు వెలక్కాయలు. ఓ ఓకే, వెలక్కాయలు. సో వాటితో పచ్చడి చేస్తాం. వావ్, వెలక్కాయతో పచ్చళ్ళు బాగుంటాయి రాజు గారు. చాలా బాగుంటుంది. ఓకే, సో ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం అయితే. సూపర్ గా ఉంటుంది స్టార్ట్. ఓకే, సో వంటలు పిండి వంటల్లో వెలక్కాయ పచ్చడి. వెలక్కాయ
పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెలగకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెలక్కాయ గుజ్జు 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా బేస్ రెడీ చేసుకుందాం. సో దీని కొరకు కొద్దిగా నూనె వేసుకొని, సో దీనికి మళ్ళీ పోపు లాంటిది ఏం వేయట్లేదు. ఓకే. సో దీంట్లో కొద్దిగా మెంతులు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ఈ వెలక్కాయలు మొత్తం పచ్చిగా ఉండకూడదు, మరి పండింది కాకుండా మధ్యస్థంగా ఉండాలి. ఓకే. సో కొంచెం మీడియం గా ఉన్నది చూసి తీసుకోవాలన్నమాట. ఎస్. సో కొంచెం పచ్చి తీసుకున్నప్పుడు మనం ఏంటంటే దాన్ని కట్ చేసి 2 ముక్కలుగా చేస్తాం కదా, సో దాన్ని 2 days వరకు కొంచెం లైట్ ఎండ తగిలేటట్టుగా బయట పెట్టేస్తే మనకు కొంచెం మగ్గుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు, లేదా మీడియం దొరికితే అలా డైరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం అదొకటి జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. మరి పచ్చిది వేసాం అనుకోండి ఒగరు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ రీజన్ అది. నెక్స్ట్ ఇంగువ, కొద్దిగా ఆవాలు, మినపప్పు. వస్తుంటది కదా అబ్బా పోపేస్తే కదా మొత్తం ఇంకో వాసన. ఓ నువ్వు అలా వచ్చావా? నేను చిటపట్లాడుతున్నాను దాని గురించి ఆలోచిస్తున్నాను. అర్రే 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 అసలు ఆ వాసన ఆస్వాదిస్తున్నా. నీకు చాలా ఆకలేస్తుంది అబ్బా, ఆకలైన వాళ్ళకి కూడా. ఓకే. కొద్దిగా పసుపు. ఓకే, లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు. ఏంటి మిరపకాయలు? మిరపకాయలా? అదేముంటది చిన్నప్పటి నుంచి మిరపకాయలనే అలవాటా? అది రావట్లేదు, అది అసలు రాదు. అవును, కొన్ని అలా అలవాటు అయిపోతాయి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి. సో ఇది కూడా కొంచెం బాగా వేగాలి. ఓకే. ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. చల్లారితే మనం ఇది మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే రాజు గారు. సో దీంతో పాటు మనం వెలక్కాయ కూడా మిక్సీ చేసేసుకుంటాం. ముందుగా ఇది చేసేసి ఆ తర్వాత వెలక్కాయ గుజ్జు కొంచెం కచ్చపచ్చగా ఉండాలి. ఓకే. సో మరీ ఎక్కువ కాకూడదు అనమాట. వెలక్కాయ వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం అలా పచ్చగానే తీసుకుంటాం. ఓకే రాజు గారు. సో కొంచెం చల్లారాలన్నమాట ఇది. ఎస్. ఓకే. సో చల్లారుతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: పట్టు చీరలు ఆరవేసేటప్పుడు డైరెక్ట్గా ఎండలో ఆరేయకూడదు. డైరెక్ట్గా ఎండలో ఆరేయడం వలన పట్టు చీరలు పాడవుతాయి. కాబట్టి పట్టు చీరలు ఆరవేసేటప్పుడు కొంచెం నీడలో ఆరేయాలి. చిట్కా చూసాం కదా. ఓకే. సో చల్లారిపోయిందా రాజు గారు? ఓకే. సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. సో వెలక్కాయ ఇక్కడ డైరెక్ట్ గానే తీసుకుంటున్నాం అనమాట, వేయించుకోవడం ఏం అవసరం లేదు. ఫస్ట్ ఇది ఒకసారి మిక్సీ చేసుకుని తర్వాత మనం వెలక్కాయ యాడ్ చేసుకోవాలి. ఎస్. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది కదా. సో ఇందులో ఇప్పుడు వెలక్కాయ యాడ్ చేద్దామా? ఎస్. అలాగే ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇంకొకసారి దాన్ని మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఎస్. సో ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గా కావాలి. ఓకే. రోట్లో దంచుకున్నాం. రోట్లో దంచుకున్నాం. మెయిన్గా రోట్లో చేసుకుంటేనే బాగా వస్తుంది. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే.
ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇది మనం 1-2 డేస్లో ఫినిష్ చేసేయాలి. సో దీన్ని నిల్వ పెట్టుకోవాలి, కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మినపప్పు కూడా యాడ్ చేయకూడదు. మినపప్పు యాడ్ చేయకూడదు. అలాగే ఎండింగ్ లో నేను వాటర్ యాడ్ చేశాను కదా, సో వాటర్ కూడా లేకుండా పట్టేసుకుంటాం మనం. అది కొంచెం నిల్వ ఉంటుంది, 10-15 రోజులు ఉంటుంది. ఓకే. సో కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలా? అక్కర్లేదు, జస్ట్ కలిపేసుకోవాలి. ఓకే. ఇంకా మళ్ళీ దీనికి మీరు అన్నట్టు పోపు ఏం అక్కర్లేదు, డైరెక్ట్ తీసేసుకోవచ్చు. కావాలి పోపు కూడా కొంచెం పోపు ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు పోపు వేసేసుకోవచ్చు. ఓకే. సో రెడీ. ఓకే. సో ప్రణవి, నువ్వు టేస్ట్ చూడాలని దీని మీద ఇప్పుడే ఆశ పెట్టుకోకూడదు. అక్కడ మన నేను చూడండి గురువు గారు కూర్చుని ఉన్నారు, ఆయన నైవేద్యం తర్వాత టేస్ట్. ఓకే. సో చూసారు కదా, వెలక్కాయ పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెలక్కాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మెంతులు, ఇంగువ, ఆవాలు, మినపప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టి దీనిలో వెలక్కాయ గుజ్జు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెలక్కాయ పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. తులసి ఆకులు నూరి శరీరానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే. సో ఇప్పుడు ప్రణవి, ఆలోచించుకున్నావా రాజుగారిని ఏ వంట అడగాలో? బాగా ఆలోచించుకున్నాను. నాకు చాలా ఇష్టమైనది, ఎప్పుడు తింటూ ఉంటాను, కానీ నాకు అది చేయడం రాదు. ఓకే. సో ఇప్పుడు రాజుగారు ఉన్నారు కాబట్టి మంచి అడ్వాంటేజ్ తీసుకొని ఆయన చెప్తుంటే నేను చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. సో ఇప్పుడు నువ్వు అడిగితే రాజుగారు చేయడం కాదు, నువ్వు నేర్చుకుంటూ చేస్తావు నీ ఫేవరెట్ రెసిపీ. సో నాకు ఇప్పుడు అర్థమైపోయింది, నీకు ఇష్టమైన వంటల్ని నువ్వు చేయడం నీకు బాగా ఇష్టం కదా. చాలా. సో ఇంతకీ ఆ రెసిపీ ఏంటో చెప్పేవా కొంచెం? నాకు కూడా వినాయక చవితి అంటే ఇష్టం కాబట్టి, వంటలు అంటే ఇష్టం కాబట్టి మ్యాచ్ అవుతుందో లేదో చూస్తాను. అదే వినాయక్ అన్నకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ అది. ఓకే. కుడుములు. వావ్. సో మరి రాజుగారు, కుడుములు చేసేద్దామా? ఎలా చేద్దాం మరి? రెగ్యులర్ గా చేసుకునేలా కాకుండా నేను అంటే 2 రకాలుగా చేసుకుంటాను. అంటే పప్పు వేసేసి, శనగపప్పు వేసి చేసుకుంటారు, కొంచెం బెల్లం కుడుములు కూడా చేసుకుంటారు కదా. సో కొంచెం డిఫరెంట్ గా స్ప్రౌట్స్ కాంబినేషన్ కొంచెం హెల్దీగా చేసేసుకున్నాం. సో స్ప్రౌట్స్ కుడుములు. ఎస్. సో కుడుములు ప్రతి వినాయక చవితికి తిని తిని వినాయకుడు కూడా కొంచెం బోర్ కొట్టేసి ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు కొంచెం వెరైటీగా స్ప్రౌట్స్ తో కుడుములు అన్నమాట. కొత్తగా ఆయనకు కూడా కొత్త టేస్ట్. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. ఓకేనా? రెడీ? షూర్. yes. సో మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో స్ప్రౌట్స్ కుడుములు. స్ప్రౌట్స్ కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ప్రౌట్స్ కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వేయించిన జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే ప్రణవి, రెడీ? చేసుకున్నావా? బాగా ఫోకస్డ్ గా ఎవ్రీథింగ్ సెట్. స్టార్ట్ చేసేద్దామా మరి? గోవా గో. ఓకే. ప్రణవి, ఇక్కడ నువ్వు వంట చేయాలన్నమాట. ఇలా ఇలా అంటే మేమేమి ఇలా కాదు, నీళ్లు వేసుకోవాలి ఫస్ట్. నువ్వు వేసుకుంటావా? అవును. ఎన్ని నీళ్లు పోసుకోవాలండి? మీరు వేస్తుంది నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా రాజుగారిని అడిగి చేయించుకొని తిన్నవారే, ఇలా నేర్చుకున్నవారు తక్కువ. మళ్ళీ మనకు కావాలంటే చేసుకోవాలి కదా. రాజుగారు రారుగా. ఐడియా వేరేగా ఉంది. బాగా స్మార్ట్ బ్రెయిన్ కదా ప్రణవి ఇది. రాజుగారు రారుగా మరి. సో ఇది కొంచెం మరగాలన్నమాట. మరగాలి. అవును. ఇందులో మనం కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే. కొంచెం నెయ్యి. అదే ఇంత అయినా సరిపోతుంది. సో నేతిని పక్కన పెట్టేసుకుందాం, ఇది అయిపోయింది కాబట్టి. ఓకే. ఆ విధంగా చేసుకుంటే మళ్ళీ నెయ్యి మనకు కనిపిస్తూ ఉండగా నెయ్యి వేసామా లేదా అన్న డౌట్ కన్ఫ్యూజన్ కదా. నాలాంటి కన్ఫ్యూజ్ బ్రెయిన్స్ కి అది బెస్ట్. ఇది మొత్తం వేసేనా కొంచెం ఇంత ఏంటి? జీలకర్ర వేయించుకున్నట్టుంది. కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఓకే. వేయించినట్టు కనిపిస్తుంది. సో కొంచెం జీలకర్ర వేసుకుందాం మంచిగా. ఓకే. మంచిగా. ఇది కూడా. అవును. దాన్ని ఎలా చేయాలి తెలుసా? ఉడకమ్మా, బాగా ఉడకమ్మా, మంచి స్మెల్ రావాలమ్మా, చాలా బాగుండాలమ్మా, దాన్ని అంటూ చేస్తే అంటారు కదా, మనసు పెట్టి చేస్తే టేస్ట్ చాలా రుచిగా వస్తుంది. ఏ పనైనా మనసు పెట్టి చేస్తే రిజల్ట్ బాగుంటుంది. అలాగే వంట కూడా అన్నమాట. అవును.
నెక్స్ట్ జీలకర్ర వేసుకున్నాం కాబట్టి తురిమిల అల్లం. ఓకే, ఏంటి అన్నం అన్నావా? అల్లం ఇది కూడా మిరప, అదేంటది చెప్పి ఇంకొకసారి. ఇప్పుడు వస్తుంది వస్తుంది నెక్స్ట్. ఇంత వేస్తున్నా. సరిపోతుంది. ఓకే, మంచిగా మంచిగా బాగా. ఇప్పుడు మిరపకాయ, పచ్చి మిరపకాయ. మిరపకాయ. ఓకే, ఇది కూడా నేను ఇంత వేస్తా. ఓకే. తర్వాత స్పూన్ మారుతాం. తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇంత వేస్తా. ఓకే. కరెక్ట్ గానే వేస్తుంది కదా అన్ని. బాగా అలవాటు నేను ఉన్నట్టే కూడా చేస్తా. ఎంతో కొంత చేస్తాను. అదే తెలుస్తోంది మాకు. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి. బియ్యం పిండి. అవును. ఓకే. సో ఒకరి హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి రాజుగారి హెల్ప్ తీసుకుంటారా? నేను మీరు కలిపేసి. ఓకే, మీరు కూడా. నేను కూడా ఎంతో కొంత చేస్తాను. ఓయ్, అందుకే తేజు ఉండాలన్నమాట, ఉండలు కట్టకుండా. ఇది మొత్తం వేసేనా రాజుగారు? చూసి వేసుకుందాం, సరిపోతుంది. స్ప్రౌట్స్ వేసేసి మనం ఇది Sprouts అన్ని కొంచెం కచ్చా పచ్చగా. ఉడకబెట్టుకుని కచ్చా పచ్చగా చేసుకున్నాం. బాగుంటుంది కదా. ఓకే, మామూలుగా రెగ్యులర్ ఏంటంటే శనగపప్పు వేస్తాం కదా, అవును, దాని ప్లేస్ లో స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ అన్నమాట. నేను ఇవి హాఫ్ కప్ వేసాను. మరి ఇందులో ఎవరికి స్వీట్నింగ్ ఏంటి కావాలంటే రాజుగారు? స్వీట్నింగ్ ఏంటి? నువ్వు సూపర్ తేజు. వంట చేస్తానని చెప్పావు, మిరపకాయలు వేసాక స్వీట్ కాదా అని అడుగుతాను. సరే, ఓకే, నీకు హెల్ప్ చేయండి నేను. ఇంకేం చేయాలి నెక్స్ట్? థ్యాంక్ యూ. ఇది మనం చల్లార పెట్టుకోవాలి. సో ఇది కొంచెం చల్లారాలి కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేయండి. మీకోసం మరో చిట్కా. పచ్చళ్ళు పెట్టేటప్పుడు చేతులకు తడి లేకుండా చూసుకోవాలి. చేతులకు తడి ఉన్నట్లయితే పచ్చళ్ళు త్వరగా బూజు పడతాయి. సో పచ్చళ్ళు పెట్టేటప్పుడు చేతులకు తడి లేకుండా చూసుకోవాలి. చిట్కా చూసారు కదా. సో ప్రణవి, చల్లారిపోయిందా? ఎస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే స్పాన్సర్డ్ బై రాజు గారు నాకు ఈ మోల్డ్ ఇచ్చారు. ఓకే, సో కుడుములు చేసుకోవడానికి అవును భలే ఉంది ఇది కదా. కదా, ఎంత బాగుంది చూడు. హ్యాపీగా చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ మనకి చాలా కష్టం పాపం, మన పెద్దవాళ్ళు బతుకు అలా చాలా కష్టంగా చేస్తూ ఉంటారు. వస్తాయి. సూపర్. సో హాయిగా ఉంది చూడు. హాయిగా చేసేసుకుందాం. సో మనకు కావాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ నెయ్యి. దాన్ని మంచిగా దీనిలో ఇలా ఇలా రాసేసుకుంది. ఎందుకంటే మనం పూసుకున్న ఇది వేసుకున్నప్పుడు అంటుకోకుండా. ఓకే, మూసేసి వేయనా? మూసేసి జస్ట్ దాంట్లో ఇలా వేయాలా? చాలా ఈజీ కదా రాజు గారు. చాలా బాగుంది కదా. అసలు బాగుంది. కానీ మనం మంచిగా చేసుకుని తిన్న దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ కదా, వేరే వాళ్ళు చేయడం కానీ మనం చేసుకుని మనం తింటే చాలా బాగుంటది. అబ్బా, ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టడం గానీ, బాగా తినే వాళ్ళకి చేసి పెట్టడం గానీ ఎంత బాగుంటుంది అది. కరెక్ట్. సో ప్రణవి, నువ్వు అలా చేస్తూ ఉండు. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని నేను ఆలోపు నీ కుక్కర్ కావాలి కదా, నేను ఆ కుక్కర్ని ప్రీ హీట్ చేసేస్తా. సూపర్ గా. ఇదిగో ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా ఫస్ట్ టైం. ఓకే, సో పెట్టేస్తావా ఇందులో? పెట్టేద్దాం. ఫస్ట్ ఒకటి చేసేయి, మిగతా సూపర్ కదా. ఎంత బాగా వచ్చింది చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత కరెక్ట్ షేప్ లో వచ్చింది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్. ఓ వావ్, రాజుగారు ఇలాంటివి మార్కెట్ లోనే దొరికేస్తుందా? ఈజీగానే దొరుకుతాయి. ఎక్సలెంట్ అండి, ఇదేదో కొనేసుకుని చేసుకోండి, చాలా బాగుంది. బాగుంది కదా అసలు. తేజ, ఒక పని చేద్దాం. యా, తను వచ్చినప్పటి నుంచి ఒక్క పాట కూడా పాడలేదు రాజుగారు. ఆ వర్క్ నేను చేస్తాను, తనతో పాట రామ్మా, పాడిస్తాను. ఒకటి చేసావు కదా, అంతేనా? చేస్తూ కూడా పాడొచ్చు కదా. అంతే. సో అలా చేస్తూ, నాకు తెలుసు నువ్వు రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టేయగలవు కాబట్టి చేస్తూ మా కోసం ఒక పాట. ఓకే, మనం ఏ పాట పాడుకుందాం చెప్పు నువ్వు నాకు. అంటే వినాయక చవితికి సంబంధించేనా లేకపోతే ఫస్ట్ ఒక వినాయకుడి పాట పాడుకుందాం. సో చెప్పు, పాడేసి, ఎందుకంటే నువ్వు మళ్ళీ కుడుములు అయిపోయాయని పాట ఆపేస్తావు. లేదు లేదు. భజ మానస విఘ్నేశ్వర మనీషం భజ మానస విఘ్నేశ్వర మనీషం భజ మానస విఘ్నేశ్వర మనీషం భజ పూర్ణార్పణ సదన గణేశం భజ మానస విఘ్నేశ్వర మనీశం భజ పూర్ణార్పణ సదన గణేశం భజ మానస విఘ్నేశ్వర మనీశం
గజవదనం గజవదనం దురితాది వినాశం గజవదనం దురితాది వినాశం గతశమనం శతసూర్య వికాసం గజవదనం దురితాది వినాశం గతశమనం శతసూర్య వికాసం. ఆహాహాహా ఎక్సలెంట్, చాలా బాగుంది, సూపర్. 4 అయిపోయాయి కాబట్టి సో ఇప్పుడు దీన్ని హీట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం హీట్ అయ్యి మనకి ఒక 5 మినిట్స్ పడుతుంది కదా. ఆలోపు ఏం చేద్దామంటే రాజు గారు మన కోసం ఒక కార్వింగ్ చేస్తారనమాట. ఓకే రాజు గారు, సూపర్. ఓకే ప్రణవి కొంచెం ఇలా, రాజు గారు అలా. ఓకే ఓకే రాజు గారు, కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఇలా రౌండ్ మోడ్. ఓకే, ఓకే, దానికంటే చిన్నది. ఎస్, సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇంకొంచెం చిన్నది తీసుకున్నాను. సో ఈ చెవులు మనం వినాయకుడు చేస్తున్నామా? కాదు, మౌస్ కాదు, వినాయకుడు. వినాయకుడే చేస్తాను. వినాయకుడే. అది చూడ్డానికి మనకు అలా అనిపిస్తుంది, బట్ వినాయకుడు చేస్తున్నాం. సో దీన్ని హాఫ్ కట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, చెవులు వచ్చేసాయి. సో కిరీటం వచ్చేసి క్యారెట్లో ఇస్తున్నాను. క్యారెట్. ఓకే, సో మనకు కావాల్సినట్టుగా కట్ చేసేసుకోవచ్చు. సో జస్ట్ ఇలా లైన్స్ ఇస్తున్నాను. వావ్, ఓకే, పరియా. నెక్స్ట్ క్యారెట్ తోనే ఐస్ రాజు గారు. ఐస్ వచ్చేసి మిరియాలు పెడతాను, కొంచెం మనకు బాగా కనపడాలి కదా. సో బ్రెడ్ తోనే పెట్టేద్దాం. సో ఇదైతే బాగుంటుంది న్యాచురల్ కలర్గా. ఓకే, ఫస్ట్ హ్యాండ్స్ చేస్తున్నాను. కొంచెం హైట్ తగ్గించేస్తాం. సో ఎక్కువ దేవుడిని చేసేప్పుడు మనకు వెసులుబాటు ఉంటుంది. సో అలాగే కాళ్ళు, ఓకే, లెగ్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు కళ్ళు. ఓకే, తొండం. తొండం మిరపకాయ తీసుకున్నాను, కొంచెం ఇలా బెండ్గా ఉన్నది. సో హైట్ అంటే మనకి ఎంత కావాలో చూసుకొని, సో దీన్ని 2గా చేస్తున్నాను. ఓకే, వావ్. ఓకే, ఐస్ వచ్చేసి 2 మిరియాలు, వెరీ క్యూట్. సో దంతాల కొరకు టూత్ పిక్స్. ఓకే, సో అదే స్పెషాలిటీ యాక్చువల్లీ. మనం చేసుకోగానే మనకు ఆ రూపం వచ్చేసి దానికి ఒక అందం వచ్చేస్తుంది. సో ఇక్కడ మన కుడుమల సిచ్యువేషన్ ఏంటి రాజు గారు, అయిపోయిందా? అయిపోయి ఉంటాయి, చూద్దామా? వావ్, ఓకే, కుడుములు ఇస్ ఆల్సో So, రెడీ. ఇక్కడ ముందు shift వినాయకుడిని చేసేసి,
సో కుడుములు కూడా పెట్టేసుకుందామా రాజు గారు? ఓకే అండి. బాగానే వచ్చాయబ్బా కదా, వెరీ నైస్. ఓకే, సో ప్రణవి చేసిన స్ప్రౌట్స్ ఆగు ఆగు. సో నేను చేసిన స్ప్రౌట్స్ కుడుములు మీకోసం, నా కోసం రెడీ. అయితే నెక్స్ట్ కూడా నువ్వే చూపించే, ఇలా తిరిగి. ఎలా? స్ప్రౌట్స్ కుడుములు రెడీ. స్ప్రౌట్స్ కుడుములు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూడండి. స్ప్రౌట్స్ కుడుములు తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో నెయ్యి, వేయించిన జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, బియ్యం పిండి, ముందుగా సిద్ధం చేసుకున్న మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి దగ్గర పడనివ్వాలి. ఇది చల్లారాక దీన్ని కొంచెం కొంచెం తీసుకుని కుడుముల్లా ఒత్తుకుని ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, స్ప్రౌట్స్ కుడుములు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. కొబ్బరి నూనె ఎక్కువ కాలం నిల్వ ఉన్నట్లయితే ఒక రకమైన మొక్క వాసన వస్తూ ఉంటుంది. ఇలా వాసన రాకుండా ఉండాలి అంటే కొబ్బరి నూనె డబ్బాలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే ముక్క వాసన రాకుండా ఉంటుంది. సో 2 సెగ్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. సో ఊరించే వంటలో ప్రణవి జనరలీ మేము ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాం అనమాట. సో అదేంటో చూసి ఆ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని 2 వంటలు చేస్తారు. సో ఇక్కడ రాజుగారు ఒక వంట చేయాలి, నువ్వు ఒక వంట చేయాలి. సరే, ఓకే, డన్. సో ముందు చూసేద్దామా ఇదేంటో. సొరకాయ ఫస్ట్ రాజుగారు చేసేస్తారు, తర్వాత నువ్వు చెయ్యి. ఆ లోపు రెసిపీ ఆలోచించుకుని పెట్టుకో. ఓకేనా? సో మరి రాజుగారు ఏం చేద్దాం సొరకాయతో? పులుసు కూర చేద్దాం. పులుసు కూర నాకు చాలా ఇష్టం. నీకు చాలా ఇష్టం అని అదే చేయాలనుకున్నావా ఏంటి? లేదు కదా, అయితే ఓకే. సో పులుసు కూర చేద్దామా రాజుగారు? ప్రణవికి అసలు ఇవాళ అన్ని బాగా సింక్ అయిపోతున్నాయి. మీరు చేసే వంటలన్నీ తన ఫేవరెట్లు అయిపోతున్నాయి. ఓకే, ఎనీవేస్ సొరకాయ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సొరకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, ఇంగువ చిటికెడు, బెల్లం కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే, పులుసు కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు, మిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, ఇక్కడ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. ఇప్పుడు దీనికి మంచి అరోమా వస్తుంది కరివేపాకు. యా, అలాగే ఇంగువ. ఇంగువ కూడా వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ అన్నమాట. ఓకే, సో దీంట్లో చింతపండు గుజ్జు, సో అలాగే ఉప్పు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. ఓకే, సో ఇది మనకి చింతపండు గుజ్జు కొంచెం మనకి మగ్గితే. సో ప్రణవి ఎలా సాగుతోంది మ్యూజికల్ జర్నీ? సూపర్ గా. అప్కమింగ్ ఏదన్నా కొత్త సాంగ్స్ పాడటం జరిగిందా? లయన్ లో పాడాను, బాలకృష్ణ గారి లయన్ లో 2 పాడాను. తర్వాత పూరి జగన్నాథ్ గారి ప్రాజెక్ట్ జ్యోతిలక్ష్మిలో పాడాను. తర్వాత ఆయన కొడుకు యాక్ట్ చేసిన మూవీ ఆంధ్రపూరిలో మంచి మెలడీ పాడాను. ఓకే, తర్వాత రీసెంట్ గా హిట్ అయింది గంగా మూవీలో గుండబ్బాయి ఆ పాట పాడాను. ఓకే, సో నడుస్తున్నాయి. సో ఫార్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఐఎమ్ ఎంజాయింగ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కూడా మా కోసం ఒక మంచి సాంగ్ పాడాలి ఇప్పుడు నువ్వు. తప్పకుండా. ఈ సాంగ్ నీ ఇష్టం, నీకేది ఇష్టం అయితే అది పాడొచ్చు. నీ ఫేవరెట్ సాంగ్ నువ్వు పాడిందైనా లేకపోతే వేరే వాళ్ళు పాడిందైనా, యువర్ విష్. సో కొంచెం చింతపండు ఎలాగూ కాస్త మగ్గాలన్నారు కదా రాజు గారు, ఆ లోపు మా కోసం ఒక మంచి పాట. గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా చెడ్డబ్బాయి 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 నా గుండెల్లో పడ్డబ్బాయి. ఓకే, వావ్. సో ఇది నిత్య మీనన్ కి అండ్ లారెన్స్ కాంబినేషన్ లో ఉండే సాంగ్. తమిళ్లో చిత్ర గారు పాడారు, తెలుగులో నేను పాడారు. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. నెక్స్ట్ రాజు గారు ఏం వేద్దాం?
సో ఇక్కడ సొరకాయ ముక్కలు ఉడికించి పెట్టేసుకున్నాను. సో పచ్చివి తీసుకుంటే మనం పోపుతో పాటు వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఓకే, ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పులుసు ఉడికిన తర్వాత మనకు సో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో పులుసు ఉన్నప్పుడు కంపల్సరీగా మనం బెల్లం ఉండాలి. బెల్లం ఉండాల్సిందే. వాటర్ వేసుకున్నాం రాజుగారు, కొంచెం కొద్దిగా వేసుకున్నాం. ఎస్, పర్ఫెక్ట్ అసిస్టెంట్. చాలు. ఓకే, సో వాటర్ వేసేసుకున్నాం కదా, సో కొంచెం మగ్గితే మనకు రెడీ అయిపోయినట్టే. సో రెడీ అయిపోయింది. సో బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సొరకాయ పులుసు కూర రెడీ. సో వేడివేడిగా సొరకాయ పులుసు కూర రెడీ. నైవేద్యం పెట్టుకుని తర్వాత టేస్ట్ చూద్దాం. బట్ దానికన్నా ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ పులుసు కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన సొరకాయ ముక్కలు, జీలకర్ర పొడి, బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పులుసు కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. బజ్జీల పిండి గాని బోండాల పిండి గాని రుబ్బేటప్పుడు ఆ పిండిలో చల్లటి నీళ్లు పోసి రుబ్బినట్లయితే పిండి బాగా పొంగుతుంది. తయారు చేసుకునే విధానం చూసాం కదా. సో ఇప్పుడు సొరకాయతో రాజుగారు వంట చేసేసారు కాబట్టి నెక్స్ట్ ప్రణవి చేస్తుంది. ఎస్ సార్, ఆలోచించుకున్నాం ప్రణవి. వెరైటీగా చేద్దాం. ఓకే. నాకు చిన్నప్పుడు సొరకాయ ఇష్టం ఉండేది కాదు అస్సలు. నీళ్ళు ఆడుతూ ఉంటుంది ఇంటి కూర అనేదాన్ని. ఓకే. మా అమ్మ వెరైటీగా పెట్టి సొరకాయ అంటే ఇప్పుడు నాకు ప్రాణం అయ్యేలా చేస్తుంది అనమాట. అలా నాలాంటి సొరకాయ ఇష్టం లేని పిల్లల కోసం సొరకాయ పాయసం చేద్దాం శనగపప్పు. సో పండుగ కాబట్టి మనకి స్వీట్ ఉండాలి కాబట్టి ఇంకా పాయసం లాంటివి స్వీట్స్ లాంటివి ఏం రావట్లేదే అనుకున్నా, కాబట్టి నువ్వు చేసేస్తావు అనమాట. చేస్తాను. అండ్ యాజ్ ఎ గుడ్ స్టూడెంట్ మళ్ళీ రాజుగారి హెల్ప్ తీసుకుని ఓకే నేర్చుకుంటూ డెఫినెట్లీ. సో అంటే సొరకాయ పాయసం చేస్తావా లేకపోతే దాంట్లో ఏదైనా కాంబినేషన్స్ తీసుకుని చేస్తావా? ఓ శనగపప్పు, సొరకాయ శనగపప్పుతో కాంబినేషనా? వెరీ నైస్. అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చికోవా 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఎస్. వెలిగించేశాక నెయ్యి తీసుకుందాం. కొంచెం మంచిగా ఘనంగా తీసుకుందాం. కొంచెమే తీసుకుందాం రాజుగారు. ఇంత వేస్తా. ఓకే. డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా వేయించేసుకుందాం. మంచిగా వేయించు. ఎస్. తీసేనా రాజుగారు? తీసేసాను. ఇంకొంచితే మాడుతుంది. నెయ్యితో పాటే తీసుకుందాం. వద్దు. ఓకే, సపరేట్ గా తీసేసుకుందాం. అంతే. ఇందులో ఇంకొంచెం నెయ్యి కొంచెం ఇంకొంచెం వేద్దాం. ఇంత వేస్తా. చాలు కదా. ఓకే. నెక్స్ట్ అయితే లోకి అదే సొరకాయ. లోకి అంటే సొరకాయ. ఓకే. సొరకాయ వేసేసుకుందాం. తురిమి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేసి కొంచెం సాటే చేసుకుందాం. పచ్చిగా ఉంటుంది కదా. ఇందులో ఇంకొంచెం వేసుకుందాం అండి. అది పక్కన పెట్టేస్తే మిగతాది వేరే. నేను వేయించేస్తూ ఉంటాను. ఆలోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకో. ఎస్. టేక్ ఇట్. ఓకే, ఇక్కడ ఏం వేసుకుంటావు? ఇప్పుడు మనం పాలు. ఓకే, కాచి చల్లార్చిన పాలు. ఎస్. పాలు పోసేసుకున్నాం ఇందులో. సూపర్. కొంచెం మరగాల పాలు? అవసరం లేదు, దీంతో పాటు మరగబెడదాం. ఓకే. సో మనం ఇందాక శనగపప్పు కాంబినేషన్ లో చేసుకుందాం అనుకున్నాం కదా, శనగపప్పు వేసేసుకుందాం. ఓకే. సో శనగపప్పు ఉడికించేసాం అనమాట. ఉడికించేసాం. అది కూడా బాగా ముద్దగా కాకుండా కొంచెం పలుకులుగా బాగుంటుంది కదా మరి. తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఇక్కడ సగ్గుబియ్యం కూడా వాడుతున్నావా? ఎస్. బ్యూటిఫుల్. అయ్యో, పాయసాల్లో సగ్గుబియ్యం చాలా బాగుంటుంది అబ్బా. సగ్గుబియ్యం జావలు అవి తాగుతాను. అవును.
ఇప్పుడు ఏంటంటే నీకు బాగా పేరు తెచ్చిపెట్టిన నీ ఫేవరెట్ సాంగ్ పాడాలి. ఓ ఓకే, ఇది ఎలాగో కొంచెం మరగాలి కదా. సో ఓకే, నాకు బాగా పేరు తెచ్చిన పాట అంటే రబ్బర్ గాజులు, ఆబ్వియస్లీ రబ్బర్ గాజులు. సో థ్యాంక్స్ టు కిరాణి సార్ అండ్ రాజమౌళి సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆ పాట పాడతాను. ఓకే, పాడు. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. అమ్మని అబ్బని అత్తలి పొమ్మని హద్దరి నీ దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చారు, వెన్నెల కుండలు వెచ్చని వేళకి పట్టారు. బుట్టల నిండుగా మబ్బులు పట్టుకుని వచ్చారు. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తారో, నీ వెంటే పాడి పాడి వేస్తారో. చేసేసేలా ఉన్నాను. సూపర్. ఇది మరిగిపోతుంది కదా, అవును కదా. ఇందులో అది వేసేసుకుందాం. ఓకే, సో నేతిలో వేయించుకున్న సొరకాయ తురుము అంతే. ఓకే, సో సో ఇందులో మనం షుగర్ షుగర్ వేసుకుందాం. మనం మన తీపికి సరిపడా వేసుకుందాం, అది పూర్తిగా వద్దు. నేను నార్మల్గా తక్కువ తింటావా? నేను తక్కువే తింటాను, అయితే సరిపోతుంది. ఇంత వచ్చేస్తాను నేను. ఓకే, స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు బాగా తింటారు అనుకో. దిస్ ఇస్ కమింగ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. యా. దీని తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, యాలక్కుల పొడి ఇంత వేస్తా. ఓకే, ఇది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టం. అవును, కరెక్ట్ గా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువైపోతే ఘాటుగా ఉంటుంది, తక్కువైపోతే తెలీదు. కరెక్ట్. సో ఇది కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కోవా వేసుకుందాం. ఓ, ఇంకా అడిషనల్ టేస్ట్ క్యూట్ అన్నమాట. ఫెలో. ఎస్, ఈ కోవా కరగడమే ఇందులో. ఓకే, సో కొంచెం ఆ కోవా కరిగిపోతే మనం వినాయకుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. సూపర్. నైసియా. రెడీ అయిపోయింది, గుమ్గుమలు ఆడిపోతున్నాయి. సో మనం సర్వ్ చేసేసుకుందామా అయితే? తప్పకుండా. మరి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు ఇస్తావు? డ్రై ఫ్రూట్సా? ఇదిగో అయిపోయిందిగా. బాగా గుర్తు చేసా, అందుకే అసిస్టెంట్లు ఉండాలి పక్కన. ఇందాక నాకు నువ్వు అసిస్టెంట్, ఇప్పుడు నీకు నేను అసిస్టెంట్. స్మార్ట్. కింద పెట్టేసుకుని వేసుకో. ఓకే. సో సగ్గుబియ్యం అండ్ అలాగే సొరకాయ, శనగపప్పు, కోవా, వాట్ నాట్ అన్ని ఉన్నాయి దీంట్లో. పండుగే కదా, పండుగ. సో ఓకే, డన్. అవర్ దీన్ని ఏమంటారు? దీనికి ఏదైనా పేరు పెడదాం మంచిది. పాయసం. ఇంకేంటి? సొరకాయ సగ్గుబియ్యం పాయసం. సొరకాయ శనగపప్పు పాయసం. నువ్వు సగ్గుబియ్యం వేసావు కదా, అలా వచ్చేసింది. సో తేజు, సొరకాయ శనగపప్పు పాయసం రెడీ. ఓకే ఓకే, సొరకాయ శనగపప్పు పాయసం రెడీ అండి. నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూద్దాం. బట్ ఈ పాయసం తయారీ విధానం ఒకసారి చూసేయండి. సొరకాయ శనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో సొరకాయ తురుము వేసి వేయించాలి. మరొక పాన్ లో పాలు పోసి ఉడికించిన శనగపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన సొరకాయ తురుము, పంచదార, పచ్చికోవా, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ శనగపప్పు పాయసం రెడీ. पद्मार्कं गजाननं महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे.
శక్తి సహిత గణపతిం శంకరాదిసేవితం విరక్త సకల మునివర సురరాజ వినుతం గురుగుహం భక్తాళి పోషకం భవసుతం వినాయకం భక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదం భుజం భావయామి. ఓకే, సో నైవేద్యం కూడా పెట్టేసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు మనం ప్రసాదం తీసేసుకుందామా? ఓకే రాజు గారు, టేస్ట్ Okay. చూసేద్దాం. ఫేవరెట్ పార్ట్. యా, సో ముందుగా వెలక్కాయ పచ్చడి. సూపర్. నెక్స్ట్ ప్రణవి చేసిన స్ప్రౌట్స్ కుడుములు. ఆ షేప్ అసలు చాలా జాగ్రత్తగా తుంచడానికి కూడా మనసు రావట్లేదు కదా. బాగున్నాయి. సూపర్. సో తీసేసుకో. నైస్, వెరైటీగా ఉంది, ఇలా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంది ప్రణవి, సూపర్. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్. ఓకే, నెక్స్ట్ సొరకాయ పులుసు కూర. మై ఫేవరెట్. మంచి వేడి అన్నం, కొంచెం నెయ్యి. వావ్, ఎక్సలెంట్. నాకు కూడా చాలా నచ్చింది, బాగుంది. ఇలా అన్ని జరిపి నా వైపు పెట్టావనుకో, అందుకే మళ్ళీ నీ దగ్గరికి వేవి రావు. పర్లేదు, హ్యాపీగా నువ్వే తింటాయి అన్ని. సో ఫైనలీ మళ్ళీ మన ప్రణవి చేసిన పాయసం, స్వీట్ సొరకాయ శనగపప్పు పాయసం. దేవుడైతే బాగుండాలి. నైస్ యా, సూపర్. సో తను ముందుగానే చెప్పినట్టు పంచదార కూడా మీడియంగానే వేసింది. ఎంత కావాలో అంత కరెక్ట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ మధ్యలో సగ్గుబియ్యం వేసావు కదా, అది కూడా మంచి టేస్ట్ ఇచ్చింది. అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసాం, మనం చెప్పక్కర్లేదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సూపర్ ప్రణవి, ఫుల్ ఆల్ రౌండర్ అనమాట నువ్వు. ఇవన్నీ వంటలు కూడా ఇంటికి వెళ్ళి ట్రై చేసేసుకో మళ్ళీ ఇంకొకసారి, తప్పకుండా. ఓకే, సో ఎనీవేస్ ఈ రోజు మంచి మంచి వంటలతో, మంచి మంచి పాటలతో, అలాగే ప్రణవి చెప్పిన బోలుడు కబుర్లతో ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. మరొకసారి థ్యాంక్స్ ఫర్ కమింగ్. పండుగ రోజు ఎస్పెషల్లీ మా అభిరుచి స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అలాట్ అండి ఈటీవీ వాళ్ళకి. అండ్ నా కెరీర్ ఈటీవీ తోటే స్టార్ట్ అయింది, నేను రైజ్ అయింది కూడా ఈటీవీ తోటే. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇలా చేయడం, అందరితో మళ్ళీ ఇంటరాక్షన్, అది చాలా చాలా నచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ తేజు, అండ్ థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ రాజు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ తేజు. థ్యాంక్ యూ Thanks a రాజు lot. గారు. Bye-bye. Once again, wish you a very happy Vinayak Chavithi. థ్యాంక్స్ a lot. Bye. Bye. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. జనరల్గా మనం పాలిథిన్ కవర్పై వడియాలు పెట్టినప్పుడు అవి తీసేటప్పుడు అతుక్కుపోతాయి. అలా అతుక్కోకుండా ఈజీగా రావాలి అంటే వడియాలు పెట్టేటప్పుడు పాలిథిన్ కవర్ని తడిపి పెట్టాలి. ఇలా చేసినట్లయితే వడియాలు ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి. ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వంటలు, పిండి వంటల్లో చూసిన వెలక్కాయ పచ్చడిలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వెలగపండు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ. మంచి పీచు పదార్థం, విటమిన్స్, మినరల్స్తో కూడిన వెలగపండుతో చేసిన ఈ పచ్చడి మినపప్పుతో కూడా ఉండడం మూలాన ప్రోటీన్ ఎక్కువ ఉండి చాలా బాగుంది. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన స్ప్రౌట్స్ కుడుములు. బియ్యపిండి, జీలకర్ర, అల్లంతో చేసుకున్న ఈ కుడుములతో స్ప్రౌట్స్ యాడ్ చేయడం మూలాన ఈ పండగ పూటే కాదండి, మిగిలిన రోజుల్లో కూడా మనం చేసుకునే విధంగా చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఊరించే వంటలో చూసిన సొరకాయ శనగపప్పు పాయసం కానివ్వండి, సొరకాయ పులుసు కూర కానివ్వండి, రెండు చాలా చాలా బాగుంది. సొరకాయ శనగపప్పు పాయసంలో సొరకాయ, శనగపప్పు, పాలు, డ్రై ఫ్రూట్స్ అంతవరకు ఓకే. సో ఇదే పాయసాన్ని కనుక మనం మళ్ళీ బెల్లంతో చేసుకుంటే, ఇందాక స్ప్రౌట్స్ కుడుములు ఎలా రోజువారీ డైట్కి కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను, అలాగే పండగ పూట చేసుకునే స్వీట్స్లో కూడా
చాలా చక్కటి పోషకాలు ఉంటాయండి. సొరకాయ పులుసు కూర కూడా సొరకాయ, చింతపండు, తర్వాత ఇంగువ, వీటితో బెల్లము, వీటితో చేసుకునే ఈ పులుసు కూడా నీట్గా ఎక్కడ ప్రాసెస్డ్ ఐటమ్ లేకుండా హెల్దీగా ఐడియల్గా ఉందండి. 4 కూడా ఈ పండగ పూటే కాకుండా రోజువారీ కింద కూడా మనం ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. చూసారు కదా, ఈ రోజు అభిరుచిలో వినాయక చవితి వంటలన్నీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ వినాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు వినాయక చవితి స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరోసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నమస్తే.